ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము. ఇలా జాతక యోగంలో చూసుకుంటే మృగశిర నక్షత్రము 3-4 పాదములు అనగా ఆరుద్ర నక్షత్రము 1-2-3-4 పాదములు అనగా పూర్వస్తు నక్షత్రము 1-2-3 పాదములు అనగా మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము ఎలా ఉంటుందంటే, చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని పోరాటం చేస్తుంటారు. కాబట్టి ప్రపంచంలో అన్నీ చదివేసి అన్నీ సాధించినట్టుగా ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ కోరికలు, వాళ్ళ మ్యారేజ్ విషయాలు కానీ, వాళ్ళ పనులు కానీ, వాళ్ళ విధానాలు కానీ అవన్నీ వాళ్ళ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళ గురించి, అంటే బంధుమిత్రుల గురించి, అమ్మా నాన్న గురించి, అక్కాజెల్లెల గురించి పోరాటం చేస్తుంటారు. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా లక్ష్మీ ప్రాప్తి యోగం అనేది ధనప్రాప్తి యోగము అనుకోకుండా ఒక స్త్రీ రూపంలో నుంచి ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కళ్యాణ ప్రాప్తి. మరి కళ్యాణ ప్రాప్తి ఎన్నో రోజుల నుంచి కాని కళ్యాణాలు కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోవటం, ముఖము చూసిన వాళ్ళు దూరం కావటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ అలా రావటం, ముఖం చూస్తాం, ఇస్తానని చెప్పటం, అపాయింట్మెంట్ చెప్పటం, ఆ టయానికి మిస్ కావటం, ఇలాంటి ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మరి ఈ నెలలో వెళ్ళిపోయిన తర్వాత ఉగాది నెల నుంచి వీళ్ళకి కళ్యాణ ప్రాప్తి యోగము, ధనప్రాప్తి యోగము అతి వేగంగా కొంచెం కనబడుతుంది. మరి ఈ మధ్యలో వీళ్ళకి భార్య భర్తల్లో కొంచెం గొడవలు, మానసికమైన ఇబ్బందులు, నమ్మిన వాళ్ళు వీళ్ళకి దూరం కావటం, సహాయం చేస్తానన్న వాళ్ళు కూడా వాళ్ళు దగ్గరకు వచ్చి దూరం అయిపోవటం, ఇలాగా వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన విధానాలు, మరి భూమిలో బంగారం దొరికే జాతక ప్రాప్తి ఒకటి. మరి దాంతో పాటు విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం కనబడుతుంది. దానితో పాటు విద్యారంగం గురించి కొన్ని విదేశాలు వెళ్ళటం, అక్కడ కొంచెం డెవలప్మెంట్ కావటం, అక్కడ కొన్ని మామూలుగా కొన్ని ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా కొన్ని చేరటం, దాంట్లో కూడా కొన్ని ప్రమోషన్లు, కొన్ని మార్పులు రావటం, మళ్ళీ అక్కడ కొన్ని సాధించేసి మళ్ళీ అక్కడి నుంచి ఇండియాకి రావటం, ఇక్కడ కొన్ని రోజులు పూర్తి చేయటం, ఇలాంటిది ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు మంచి శుభవార్తలు వినాల్సిన యోగం అనేది ప్రాప్తి కనబడుతుంది. మరి ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం ప్రాబ్లం అనేది కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా భార్యాభర్తల్లో ఇద్దరిలో కొంచెం అమోన్యత లేకోకుండా, మానసికంగా కొంచెం ఇబ్బంది పడటం, ఇద్దరికి ఆరోగ్యపరంగా ఒకళ్ళ మాట ఒకళ్ళకి అండర్స్టాండింగ్ లేకోకుండా వాళ్ళ ఇద్దరికి డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా డిస్టర్బెంట్ ఉండటం, ఇలాంటి ఇలా జాతకంలో కనబడుతున్నాయి. ముఖ్యంగా మరి ఆర్థిక ఇబ్బందులు చూసుకుంటే ఆర్థిక విధానాలలో చాలా వరకు కూడుకుపోయి ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి డెవలప్మెంట్ కావలసినవి కొన్ని సమస్యలతో కొంత కూడుకుపోయి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పడిపోయి వాళ్ళ మీద లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని వచ్చేసి అవి వెదకపోకుండా, డెవలప్మెంట్ కాకోకుండా, సహాయం చేస్తున్న వాళ్ళు సాయం చేయకోకుండా, రావాల్సిన ఉద్యోగం రాకోకుండా, కనుక్కున్న కళ్యాణం కరెక్ట్గా టయానికి కాకోకుండా, ఇలాగా ఇలా సమస్యలు ఒకటి కాకపోతే ఒకటి సమస్యలు కొన్ని ఎదురైనట్టుగా ఇలా జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా,
ఏ పని చేస్తాం అనుకున్నా కూడా ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటారు కదా, ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అమ్మా నాన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. మరి ఇలా జాతక యోగంలో కూడా చూసుకుంటే ముఖ్యంగా ఇలా జాతకం ఇలా చేతుకుంటా కొన్ని పూజా కార్యక్రమాలు అంటే కొన్ని దేవస్థానాలు ఇలా చేతుకుంటా కొంచెం కట్టడం, లేదు ఇలా ఇలా చేతుకుంటా కొంచెం అమౌంట్ ఇవ్వటం, లేదా దానికి ఏమన్నా కావలసిన ఐటమ్స్లు కొన్ని సాకారం చేయటం, అలాంటి ఇలా జాతకంలో చేసినట్టుగా అయితే మంచి మంచి శుభ ఫలితాలు, మంచి మంచి విధానాలు ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా వ్యాపారదారులకి వాళ్ళ విధానంలో కూడా కొన్ని మార్పులు, చేంజెస్లు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, బిజినెస్ చేసే రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ఉద్యోగం చేసే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇండియా గవర్నమెంట్ కానీ చేయాల్సిన వాళ్ళందరికీ ఇప్పుడు ప్రమోషన్ మార్పు లాంటిది ఒకటి ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు చేసిన ఎన్నో రోజుల నుంచి చేసిన కొన్ని పనులు, ప్రయత్నాలు కొన్ని లేట్ అయిపోయిన దాని వలన అవి వాళ్ళకి చేతికాడికి వస్తాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. మరి అది ఎందువల్ల అవుతుందా అనేది వాళ్ళకి సతమతం అయిపోయి మైండు అప్సెట్ అయిపోయి మరి ఏమి చేయాలా అనేది వాళ్ళకి తెలియక మానసికంగా కుటుంబంలో ఒకరికి మాట ఒకరికి అనుకూలం లేకపోకుండా మానసికంగా ఇబ్బందులు అయిపోయి చాలా వరకు టెన్షన్ పడుకుంటూ వేదనతో ఆలోచన చేస్తుంటారు. మరి ఇలాంటి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా వ్యవసాయదారులకి అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ కాబట్టి వీళ్ళ పేరులో ఏది చేసినా కూడా అంత వెలుగు అనేది పెద్దగా కనబడతలేదు. మరి ఆ వ్యవసాయ విధానాలలో కూడా వీళ్ళు ఏరే జాయింట్గా కలుపుకోవటం, లేదా ఏరే వాళ్ళకి వీళ్ళు ఒప్పచెప్పటం అలాగే చేయాలి. చేసిన దానివల్ల మంచి మంచి శుభ గడియలు, మంచి మంచి అభివృద్ధి, దానివల్ల మంచి డెవలప్మెంటు, ఆ వ్యవసాయంలో మంచి ఆదాయము, మరి వీళ్ళు చేసే పనులలో అభివృద్ధి చాలా వరకు కలుగుతుంది. మరి వీళ్ళకి పూజా బలం అంటే దైవ బలం. ఆ దైవ బలం అనేది వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి శనిలో నుంచి కుజుడు చేరాడు. దాని వలన వీళ్ళ మీద 4 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 4 గ్రహాల వలన వీళ్ళకి డెవలప్మెంట్ కాకోకుండా, వెదగకుండా, చేతికాడకు వచ్చింది బ్రేక్ కావటం, రేపు ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా మిస్ కావటం, మ్యారేజ్ విషయం కానీ సంతాన విషయంలో కానీ చాలా వరకు అవకతవకలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళకి ఆ పూజా బలం మీరు చేయాల్సింది శ్రీ వారాహిణి మాతని అమ్మవారు పూజా బలం మీరు చేసుకునేట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ, శత్రునాశనం అంటే మన మీద ఎవరెవరు శత్రువులు మన మీద చేస్తున్నారో అలాంటి శత్రువులు కూడా దూరం అయిపోతారు. శత్రువులు అంటే ఎవరో కాదు, మనం ఫలానా ఒక బిజినెస్ పెట్టాము, ఒక వ్యాపారం పెట్టాము, ఒక దుకాణం పెట్టాము, సేమ్ అదే దుకాణం కూడా పక్కనే వచ్చి పెట్టాడు అనుకోండి, ఇవాళ మనకు శత్రువే కదా, మన పనికి ఎదురొచ్చేసినట్టుగా కదా. ఆ విధంగా అలాంటి శత్రు విధానాల్లో కూడా వాళ్ళు మనకి ఎలాంటి ఇబ్బందులు మనకు జరగకోకుండా, ఎలాంటి సికాకులు మనకు జరగకోకుండా ఉండాలంటే శ్రీ వారాహిణి మాత అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే ఆ అమ్మవారు మీరు రాత్రిపూట పూజించాలి. 7 దాటిన తర్వాత ఆ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీకు మనసులో అనుకున్న పనులు, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యి విజయవంతమయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీరు మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఏమేమి జరుగుతున్నాయి, మీ ఫ్యామిలీ సమస్యలు ఏమేమి నడుస్తున్నాయి అనేది చూసి జాతక విధానాన్ని చూసి మేము చెప్పగలుగుతాం. మా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి, ఈ కింద ఉండాల్సిన మా వెబ్సైట్ నెంబర్కి ఒకసారి మీరు చూసినట్టుగైతే మీకు ఎలాంటి సందేహాలు కూడా మీకు దాంట్లో కనబడిపోతాయి.
ఏ విషయమైనా కూడా మమ్మల్ని కాంట్రాక్ట్ చేసినట్టుగైతే మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.